హ్యాపీ బర్త్డే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా బర్త్డే వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు జస్ట్ 1 క్లిక్లో. ఇలాంటి వీడియో మనం విఎన్ ఎడిటర్ యాప్లో టెంప్లెట్ని యూస్ చేసి చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లేటెస్ట్గా ఇక్కడ విఎన్ టెంప్లెట్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఇచ్చాను. సో ఇమేజ్ని మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా మీ గ్యాలరీలోకి సేవ్ అయినా చేసుకోండి. సో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ ఇచ్చాను. సో ఈ ఇమేజ్ని మీరు గ్యాలరీలో అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ నేను విఎన్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన మనకి ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేస్తే మనకు అది క్యూఆర్ కోడ్ స్కాన్ అయ్యి ఇక్కడ టెంప్లెట్ అనేది ఇంకా అన్లాక్ అవుతుంది. దెన్ ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో మీరు టోటల్గా 5 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను 5 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. హ్యాపీ బర్త్డే. ఓకే, సో మనకు వీడియో ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఈ వీడియోస్ని ఇక్కడ సింపుల్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే సింపుల్గా ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటాను చూడండి. ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ ఇమేజ్ని కూడా మనం క్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఓకే, దెన్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు రెజల్యూషన్ కావాల్సిన రెజల్యూషన్ అండ్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని